హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. పొద్దున్నే లేచేసరికి మా ఆరాధ్య కసువు మొత్తం ఊడ్చేసింది. ఎందుకు ఆరాధ్య అంటే, నువ్వు ఇంకా పడుకున్నావు కదా మమ్మీ అని అంటుంది. మొత్తానికి మా ఆరాధ్య ఆడపిల్ల అని మాత్రం అనిపించుకుంది. తర్వాత మిగిలిన పని మొత్తం మనం స్టార్ట్ చేసేసాము. నీళ్ళు వేసి మొత్తం బండలు కడిగేసి ఇంక ఈరోజు ముగ్గుకి సెలవు ఇచ్చేసినాము, సండే కాబట్టి. తర్వాత లోపలికి వచ్చేసి రగ్గులన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసి కసువు ఊడ్చుకొని మొహాలు కడుక్కొని కాఫీలు అయితే తాగేసాము. అక్కడ మా లక్కీ చూసినారా, మంచం అస్సలు దిగలేదు. అదంతే, మనం అలా ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కానీ వాడు మంచం దిగినాడా వాడు అయిపోతాడు, వానికి బాగా తెలుసు. నెక్స్ట్ కుక్కర్ వాడాల్సిన సమయం వచ్చేసిందన్నమాట. ముందుగా ఆలు కట్ చేసుకొని కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు పోసి ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ చట్నీ రెడీ చేస్తున్నా. శనక్కాయ విత్తనాలని వేయించుకొని పప్పుల్ని కూడా లైట్గా రోస్ట్ చేసుకొని అందులో వేసేసుకొని పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, 2 వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకొని చట్నీలో వేసేసుకొని కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. యాజ్ యూజువల్ కొంచెం తాలింపు పెట్టేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఆలు కర్రీ కోసం ముందే ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, వాటికి ఇలా తోలు తీసి పక్కన పెట్టేసుకొని స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇదే కర్రీలోకి మనం కొంచెం శనగపిండి వాటర్లో కలిపి వేసేసుకుంటే దీన్నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు. కాకపోతే మాకు అలా తినడం ఇష్టం ఉండదు. ఇలా డ్రైగా తాలింపులా ఉంటేనే మేము చాలా ఇష్టపడతాం అనమాట. ఇదే కర్రీని పూరీలోకే కాదు చపాతీలోకి కూడా చేసుకుంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలి. ఒక్కొరు ఒకలా అంటాం కదా, స్టవ్ అంటించుకోవాలా, స్టవ్ ముట్టించుకోవాలా, స్టవ్ వెలిగించుకోవాలా అని. మేము అంటించినామా లేదా అని అంటూ ఉంటాము. తర్వాత ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకొని తర్వాత ముందుగా ఆలు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసి పసుపు, సాల్ట్ వేసేసుకుంటే మన ఆలు కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇంకెందులోకి మనం పూరి చేసినాం అనమాట. సండే కదా, అందుకే ఎలాగో టైం ఉంది కాబట్టి నిదానంగా చేస్తూ వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ పూరి ప్రాసెస్ చూద్దామా. పిండిని అయితే ముందే కలిపి పెట్టేసుకున్నాను. కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఇలా పూరీలన్నీ ఒత్తేసుకున్నాను అనమాట. పూరీలన్నీ ముందే ఒత్తేసుకొని ఒక న్యూస్ పేపర్లో వేసేసుకొని తర్వాత ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు, అందుకే అలా చేస్తుంటాను. కొంతమంది అక్కడికక్కడే తిక్కి కూడా చేసేస్తారు, అది నా వల్ల కాదు. తర్వాత పైన ఇలా పిండి ఎక్కువగా ఉంటే ఆయిల్ మాడిపోతుంది కదా, అందుకని అలా దులిపి మొత్తం పూరీలన్నీ వేసేసి ఇలా ఫ్రై చేసుకొని టిఫిన్ చేసేసాము. ఇది ఇవాళ సండే మార్నింగ్ అండి. సండే మార్నింగ్ వ్లాగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మొత్తానికి డైలీ రొటీన్ కూడా ఇదే అన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ ఇలానే ఉంటుంది, ఏదో ఒక టిఫిన్. త్వరగా ఇంక ఈరోజు ఏదైనా మైనస్ అంటే స్కూల్కి వెళ్ళడం లేదు కాబట్టి అదొక్కటే మైనస్, లేకపోతే డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్